Hi everyone, welcome back to my channel. In today's video, I want to discuss on propped cantilever with UDL overhang. జనరల్గా మీకు ప్రాప్డ్ క్యాంటిలివర్ని బీమ్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా డిస్కస్ చేశాను. ఈ వీడియోలో ప్రాప్డ్ క్యాంటిలివర్కి ఏదైనా లోడ్ అనేది ఓవర్ హ్యాంగ్ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందాం. జనరల్గా నా ప్రీవియస్ వీడియోస్లో ఇలా this is nothing but see here, this is my propped cantilever, right? This is my propped cantilever. So ఈ propped cantilever కి either UDL, ఇప్పుడు see here, this is my UDL. So this load is also nothing but 25 kilonewton per meter, right? ప్రీవియస్ వీడియోలో అలా ఓవర్ హ్యాంగ్ పోర్షన్లో పాయింట్ లోడ్ ఎలా యాక్ట్ అవుతుందో క్యాలిక్యులేట్ చేశాను. ఈ వీడియోలో నేను ఇలా ఓవర్ హ్యాంగ్ ప్రాప్డ్ క్యాంటిలివర్కి ఓవర్ హ్యాంగ్ పోర్షన్లో UDL అనేది యాక్ట్ అవుతే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందాం. See here, సింపుల్గా 2 స్టెప్స్ అమ్మా. ఇలా ఓవర్ హ్యాంగ్ పోర్షన్లో లోడ్ అనేది యాక్ట్ అవుతే ఫస్ట్ ఆ ఓవర్ హ్యాంగ్ అంటే ఆ ప్రాప్డ్ ఫోర్స్ దగ్గర యాక్సియల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సెకండ్ స్టెప్ మూమెంట్ డ్యూ టు లోడ్. ఓకే, see here, దిస్ ఈజ్ మై 2 స్టెప్స్. ఫస్ట్ అంటే ఇలా ఓవర్ హ్యాంగ్ అయినప్పుడు ఆ ప్రాప్డ్ ఫోర్స్ దగ్గర ఏ టైప్ ఆఫ్ లోడ్స్ అనేది యాక్ట్ అవుతుందనంటే యాక్సియల్ ఫోర్స్, అంటే ఆ ఇచ్చిన లోడ్ యొక్క యాక్సియల్ ఫోర్స్, అంటే పాయింట్ లోడ్ ఉందనుకోండి, పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది అనుకోండి, డైరెక్ట్గా దాని యొక్క యాక్సియల్ ఫోర్స్ డైరెక్ట్గా ప్లేస్ చేసుకోవచ్చు. ఆ పాయింట్ లోడ్ యొక్క మొమెంట్ అనేది ఈ ప్రాప్డ్ రియాక్షన్ దగ్గర యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం యాక్ట్ అవుతుంది? UDL యాక్ట్ అవుతుంది. సో మనం UDLని పాయింట్ లోడ్గా కన్వర్ట్ చేసుకొని దాని యొక్క యాక్సియల్ ఫోర్స్ నెక్స్ట్ ఈ పాయింట్ లోడ్ యొక్క మొమెంట్ అనేది ఈ ప్రాప్డ్ రియాక్షన్ దగ్గర యాక్ట్ అవుతుంది. అంటే హౌ ద డయాగ్రామ్ విల్ కమ్? సీ హియర్, దిస్ ఈజ్ మై ఫైనల్ డయాగ్రామ్. సో నేను ఇక్కడ డ్రా షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్ అన్నారు. సో ఈ డయాగ్రామ్కే మనం షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ నాకు షియర్ ఫోర్స్ బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్ గీయాలంటే ఐ షుడ్ నో దిస్ ప్రాప్డ్ హౌ మచ్ వాల్యూ ఇట్ ఈస్, ద ప్రాప్డ్ రియాక్షన్ యొక్క వాల్యూ నాకు తెలియాలి. సో ఆ క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఐఎమ్ టేకింగ్ లైక్ దిస్. సో ఐఎమ్ కన్వర్టింగ్, దిస్ ఈజ్ మై ప్రాప్డ్ క్యాంటిలివర్, రైట్? దిస్ ఈజ్ మై ప్రాప్డ్ క్యాంటిలివర్. సో నాకు ఇక్కడ ఈ ఓవర్ హ్యాంగ్, దిస్ ఈజ్ ద ఓవర్ హ్యాంగ్ పోర్షన్. ఈ ఓవర్ హ్యాంగ్ పోర్షన్ ఉన్నప్పుడు ఏమన్నాను? ఫస్ట్ యాక్సియల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. వేర్ ఇట్ విల్ యాక్ట్? అట్ ద ప్రాప్డ్ ఫోర్స్ దగ్గర యాక్ట్ అవుతుంది. అంటే వాట్ ఈస్ మై యాక్సియల్ ఫోర్స్ మా? సీ హియర్, ఐ విల్ స్పెసిఫై విత్ సమ్ డిఫరెంట్ కలర్, రైట్? సో యాక్సియల్ ఫోర్స్ అంటే UDL యొక్క ఫోర్స్ ఏంటమ్మా? పాయింట్ లోడ్ కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ యాక్సియల్ ఫోర్స్ అంటే ఏంటది? 25 × 2, ఓకేనా? ఇది యొక్క ఈ UDL యొక్క యాక్సియల్ ఫోర్స్. దాంతోపాటు ఏంటది? సెకండ్ వన్ మొమెంట్ డ్యూ టు లోడ్ అన్నాను. సో వాట్ ఈస్ ద మొమెంట్ ఫర్ ద UDL? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ బై 2. సో ఇట్ విల్ బి 25 × 2 × 2/2, ఓకేనా? సో ఇలా ప్రాప్డ్ క్యాంటిలివర్ విత్ ఓవర్ హ్యాంగ్ యాక్ట్ అవుతున్నప్పుడు ఆ ఏ టైప్ ఆఫ్ లోడ్ అనేది మనం తీసుకొని ఆ లోడ్ యొక్క యాక్సియల్ ఫోర్స్, ఆ లోడ్ యొక్క మొమెంట్ అనేది మనం అప్లై చేస్తాం ఎక్కడ? ప్రాప్డ్ రియాక్షన్ దగ్గర. సో రిమైనింగ్ స్టెప్స్ ఆర్ కామన్ మా. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? రిమూవ్ prop and calculate deflection. అంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్. రిమూవ్ ప్రాప్ అండ్ క్యాలిక్యులేట్ డిఫ్లెక్షన్ అంటే ఏంటి అని అంటే, సీ హియర్, దిస్ ఈజ్ మై ప్రాప్డ్ ఫోర్స్. అంటే ప్రాప్ రిమూవ్ చేసి ఓన్లీ లోడ్స్ మాత్రమే ప్లేస్ చేసి నేను దాని యొక్క డిఫ్లెక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఆ డిఫ్లెక్షన్ నేను ఇక్కడ YB1 = AX⁻/A. దిస్ ఈజ్ ద ఫార్ములా. నేను ఇక్కడ ప్రాప్డ్ క్యాంటిలివర్ బీమ్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే నేను ఇక్కడ మొమెంట్ ఏరియా మెథడ్ యూస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తున్నాను, ఓకేనా? సో రిమూవ్ ప్రాప్ అండ్ క్యాలిక్యులేట్ డిఫ్లెక్షన్ అంటే ఏంటి? హౌ ద డయాగ్రామ్ విల్ కమ్? ప్రాప్ అనేది ఇక్కడ ప్లేస్ చేయట్లేదు. సో ఏమేమి యాక్ట్ అవుతున్నాయి? UDL యాక్ట్ అవుతుంది. దాంతోపాటు ఈ ఓవర్ హ్యాంగ్ పోర్షన్ యొక్క యాక్సియల్ ఫోర్స్ అంటే ఎంతమ్మా? 25 × 2. సో ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్, 50, ఓకే? నెక్స్ట్ వన్, దిస్ వన్ ఈజ్ మొమెంట్. సో హౌ మచ్? 2 cancels no ma, so it is also 50.
So what is the distance here? This distance is 4 meters. Okay, so I had converted diagram like this. సో ఇక్కడ ప్రాప్ రియాక్షన్ అనేది ప్లేస్ చేయట్లేదు. వై? బికాస్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ రిమూవ్ ప్రాప్ అండ్ క్యాలిక్యులేట్ డిఫ్లెక్షన్. సో నేను ఇక్కడ క్యాలిక్యులేట్ డిఫ్లెక్షన్ చేయాలనంటే వీ షుడ్ నో హౌ మెనీ టైప్ ఆఫ్ లోడ్స్ అనేది తెలియాలి మనకి. ఈ ఏఎక్స్ బార్ అంటే ఏంటంటే ఆ లోడ్ యొక్క ఏరియా, ఆ లోడ్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో నాకు ఇక్కడ హౌ మెనీ లోడ్స్ ఆర్ దేర్? 3 లోడ్స్, రైట్? వాట్ ఈస్ దిస్? యూడిఎల్ లోడ్, నెక్స్ట్ వన్ ఈజ్ యాక్సియల్ ఫోర్స్ 50 and this one is moment. So I am converting like this. YB1 is equal to A1 x1 bar plus A2 x2 bar plus A3 x3 bar divided by EN. ఈ ఏరియా అంటే ఆ లోడ్ యొక్క ఏరియా కదా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనకి లోడ్స్ అనేవి 3 యాక్ట్ అవుతున్నాయి, యూడిఎల్, యాక్సియల్ ఫోర్స్ అండ్ మొమెంట్. సో ఫస్ట్గా నేను సెపరేట్గా గీస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను యూడిఎల్ ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, యూడిఎల్ యొక్క లోడ్ ఎంత? 25 కిలో న్యూటన్ పర్ మీటర్. దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి అండ్ డిస్టెన్స్ ఈజ్ 4 meters. ఓకే, ఈ లోడ్ యొక్క బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్ ఎలా వస్తుంది? దిస్ ఈజ్ అన్ parabola, right? This is an parabola. What is the మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్? ఈ డయాగ్రామ్ అనేది ఎలా వస్తుంది, దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇక్కడ డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. సో ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్స్ బార్ వాల్యూ నాకు తెలియాలి అండ్ దిస్ వన్ ఈజ్ హైట్. సో దీనికి ఎక్స్ బార్ ఏంటదమ్మా ఫార్ములా? 3/4 ఆఫ్ ఎల్. 3/4 ఆఫ్ ఎల్. సో ఎక్స్ బార్ ఏమవుతుంది? 3/4 ఇంటూ లెంత్ ఎంతమ్మా? 4, రైట్? సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. ఎక్స్ బార్ 3. దీని యొక్క మ్యాక్సిమం హైట్ కావాలి నాకు. సో ఏంటది? WL²/2. సో ఏమవుతుంది? W ఎంత? 25 ఇంటూ ఎల్ హౌ మచ్? 4² డివైడెడ్ బై 2. ఓకేనా? నెక్స్ట్ దిస్ డిస్టెన్స్ ఈజ్ హౌ మచ్? 4 meters. ఓకే, సో నేను ఇక్కడ A1 x1 క్యాలిక్యులేట్ చేస్తున్నాను. A1 x1 బార్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఏరియా అంటే ఈ A1 x1 డ్యూ టు ద యూడిఎల్ తీసుకుంటున్నాను. సో యూడిఎల్ యొక్క ఏరియా ఏమవుతుంది? వాట్ ఈస్ ద ఏరియా ఫార్ములా ఫర్ దెన్ యూడిఎల్? నేను ఇక్కడ A1 అని స్పెసిఫై చేస్తున్నాను చూడండి. A1 ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో A1 ఈజ్ ఈక్వల్ టు 1/3. బేస్ ఎంత? 4. దీని యొక్క హైట్ ఎంత? 25 ఇంటూ 4² డివైడెడ్ బై 2, రైట్? సో A1 ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 4 ఇంటూ 25 ఇంటూ 16 డివైడెడ్ బై 2. సో ఆన్ డూయింగ్ క్యాలిక్యులేషన్ A1 you will get as, it is nothing, on doing calculation you will get as 266.66. So A1 is equal to 266.66, right? Now x1 bar. x1 bar is nothing but center of gravity, 3/4 of L. So x1 bar is equal to 3/4. Length how much? 4. X bar is equal to 3 meters. So A1 x1 bar is equal to, A1 how much you got ma? A1 you got 266.66. So 266.66 into 3. So you will get as 800. A1 x1 bar is equal to 800. Now second load ma. Second load, what type of load? I am taking here it as axial force. Axial force how much? 50, and this one is 4 meters. How the diagram will come? What is the bending moment diagram? A load is acting, point load. It will come like this, right? Triangle. What is the max distance? 4 meters. What is the height ma? Moment WL, right? So 50 into 4, it is nothing but 200. Okay. Next, center of gravity formula into the x bar. X bar is equal to 2/3 of L. So x bar is equal to 2/3 into 4. Okay. Now we will calculate here. A2 is equal to, what is this? Triangle. So area of triangle formula entamma,
హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో A2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఎంత 4, హైట్ ఎంత WL. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 200. ఓకే, 2 2s. So A2 you get as 400. Okay, next one x2 bar. This is next one అనుకుంటున్నాను మా. సో x2 bar ఎంత వచ్చింది 2/3 into 4. సో A2 x2 bar is equal to 400 into 2/3 into 4. So on doing calculation, you got as like this 1066.66. This is my A2 x2 bar value. This is my A1 x1 bar. ఓకే, సో నేను ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటది రిమూవ్ ప్రాప్ అండ్ క్యాలిక్యులేట్ డిఫ్లెక్షన్ అన్నారు. సో ఆ రిమూవ్ ప్రాప్ చేసి క్యాలిక్యులేట్ డిఫ్లెక్షన్ చేయాలని అంటే నాకు ఇక్కడ 3 లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి. పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది, యాక్సిల్ లోడ్ యాక్ట్ అవుతుంది, మొమెంట్ యాక్ట్ అవుతుంది. సో పాయింట్ లోడ్కి చేశాను, యాక్సిల్ లోడ్కి చేశాను, నెక్స్ట్ వన్ మొమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మొమెంట్ అంటే ఏంటి, దిస్ ఈజ్ మై మొమెంట్. సో మొమెంట్ ఎంత 50, రైట్. దిస్ డిస్టెన్స్ ఎంత 4 meters, రైట్. సో ఇలా మొమెంట్ యాక్ట్ అవుతున్నప్పుడు హౌ ద బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్ విల్ కమ్ రెక్టాంగిల్. సో దీని యొక్క హైట్ ఏమవుతుంది, మొమెంట్ యాక్ట్ అవుతుంది. మొమెంట్ ఈజ్ నథింగ్ బట్ 50. దీని యొక్క ఎక్స్ బార్ డిస్టెన్స్ ఏమవుతుంది L/2 అంటే 4/2 ఈజ్ ఈక్వల్ టు 2. సో సేమ్ హియర్ A3 అనేది ఏంటి, ఇక్కడ ఏరియా ఆఫ్ మొమెంట్, ఇట్ ఈస్ అన్ రెక్టాంగిల్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ బేస్ ఇంటూ హైట్. సో బేస్ ఎంత 4, హైట్ ఎంత 50. సో A3 50 into 4 200, రైట్. సో మనకి A3 వచ్చేసింది. నెక్స్ట్ వన్ x3 బార్. x3 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత L/2. సో ఇట్ ఇస్ నథింగ్ బట్ 4/2 ఈజ్ ఈక్వల్ టు 2. సో A3 x3 ఈజ్ ఈక్వల్ టు 200 into 2. హౌ మచ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ 400. Okay, we got A3 x3, A2 x2 and A1 x1. Now what is the formula, just we will do the summations for all the areas. So YB1 is equal to A1 x1 ఎంత వచ్చిందమ్మా, A1 x1 as 800 plus A2 x2 how much, just I am substituting all these values 1066.66 plus A3 x3 how much, it is nothing but 400 divided by EI. Okay, so on doing calculation YB1 is equal to 800 plus 400. So you got the value as RB is equal to, so you will get the value as 2266.66. Okay, this is my deflection value when prop is removed. Okay, second step. What is my second step ma? Remove load and place prop and calculate deflection, right. అంటే ఇప్పుడు ఏంటి సెకండ్ స్టెప్ అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు ఏం చేసాం మనము, ప్రాప్ రిమూవ్ చేసి లోడ్స్ కన్సిడర్ చేసుకుని దాని యొక్క డిఫ్లెక్షన్ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే లోడ్స్ రిమూవ్ చేసి జస్ట్ ప్రాప్ వరకే, అంటే హౌ ద డయాగ్రామ్ విల్ కమ్, జస్ట్ ప్రాప్ వరకే కన్సిడర్ చేసుకొని డిఫ్లెక్షన్ ఎలా ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. సో YB2 ఈజ్ ఈక్వల్ టు డిఫ్లెక్షన్ AX బార్ బై EI, రైట్. సో AX బార్ అంటే నాకు ఇలా ప్రాప్ లోడ్స్ కన్సిడర్ చేసుకోకుండా ఇలా ప్రాప్ రియాక్షన్ ఉన్నప్పుడు హౌ ద బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ విల్ కమ్, ఇట్ విల్ కమ్ లైక్ దిస్, రైట్. సో నేను ఇక్కడ డైరెక్ట్గా మెన్షన్ చేసేస్తున్నాను, నా ప్రీవియస్ వీడియోస్లో డయాగ్రామ్ అనేది ఇలానే ఎందుకు వస్తుంది అని క్లియర్గా నేను డిస్కస్ చేశాను. సో ప్లీజ్ వన్స్ చెక్అవుట్ మై ప్రీవియస్ వీడియోస్. సో దీని యొక్క హైట్ ఎంత RB ఇంటూ L. సో హియర్ RB ఈజ్ నథింగ్ బట్ ప్రాప్ వాల్యూ మా, RB ఈజ్ నథింగ్ బట్ ప్రాప్. ఓకేనా. సో దీని యొక్క X బార్ ఏమవుతుంది
x bar is equal to 2 by 3 of L. So x bar is equal to 2 by 3 into 4, right? Now I will substitute here y. So ax bar నాకు తెలియాలి. సో ఏరియా, దీని యొక్క ఏరియా ఏమవుతుంది? ఇట్ ఈస్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుందమ్మా? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సిన్స్ ఇట్ ఇస్ అన్ ట్రయాంగిల్, హాఫ్ ఇంటూ బేస్ అండ్ 4, హైట్ ఎంత? ఆర్బీ ఇంటూ 4. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 16 RB by 2. Same, x bar ఎంత? 8 by 3. Here I have written. So ax bar is equal to 8 RB into 8 by 3. So it is nothing but 64 divided by 3. So on doing calculation you will get as 21.33 RB. Okay. On doing, this is my second step value. Ax bar is equal to 21.33 RB. What is my step 3, ma? Equate YB1 is equal to YB2. See here, YB2 I am substituting cheyali kadamma. YB2 ఏమవుతుంది? 21.33. Just I am substituting this value here. Ax bar divided by EI. This is my YB2 value. So YB1 is equal to YB2. YB1 ఎంత వచ్చింది నాకు? సో హియర్ డివైడెడ్ బై ఈఐ కూడా ఉందమ్మా ఇక్కడ, డివైడెడ్ బై. సో YB1 నాకు ఎంత వచ్చింది ఇక్కడ? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 2266.66 డివైడెడ్ బై ఈఐ ఈజ్ ఈక్వల్ టు YB2 ఎంత? 21.33 RB divided by EI. So EI cancels. So I will get the RB value as, so I got the RB value as 106.24. Okay. So this is my RB value. So RB is nothing but the prop value. అంటే మనకి ఇచ్చిన డయాగ్రామ్కి మనకి ఇక్కడ ప్రాప్ వాల్యూ ఎంత ప్లేస్ చేస్తే ఆ స్ట్రక్చర్ అనేది స్టేబుల్గా ఉంటుంది అని మనం క్యాలిక్యులేట్ చేసాము. సో ఇక్కడ మనకి ప్రాప్డ్ వాల్యూ వచ్చేసరికి 106.24. నేను ఇక్కడ RB అన్నా ప్రాప్ అన్నా సేమ్ ఏమా? ఓకేనా? సో వీ హ్యాడ్ క్యాలిక్యులేటెడ్ ద ప్రాపర్ వాల్యూ. కొన్ని కేసెస్లో డైరెక్ట్గా ప్రాబ్లమ్కి జస్ట్ క్యాలిక్యులేట్ ద ప్రాప్ వాల్యూ ఫర్ దిస్ డయాగ్రామ్ అన్నప్పుడు జస్ట్ ఈ 3 స్టెప్స్ క్యాలిక్యులేట్ చేసి యూ క్యాన్ లీవ్ ఇట్. దిస్ ఇస్ నథింగ్ బట్ ద ప్రాపర్ వాల్యూ. సో హియర్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ దే ఆస్క్ టు క్యాలిక్యులేట్ ద షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఆల్సో, రైట్? సో ఫర్ డూయింగ్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ వీ నీడ్ టు నో రియాక్షన్స్. సో రియాక్షన్స్ అనేవి మనకి ఖచ్చితంగా తెలియాలి. సో రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈక్విలిబ్రియం కండిషన్స్ ఏంటది? అప్వర్డ్ ఫోర్సెస్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్సెస్, రైట్? సో నేను ఇక్కడ యాక్చువల్ డయాగ్రామ్ అనేది ఇప్పుడు డ్రా చేస్తున్నాను. మనం షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఎగ్జాక్ట్ డయాగ్రామ్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. నేను ఆ యాక్సియల్ ఫోర్స్ని ఈ డయాగ్రామ్ని నేను ఇక్కడ ఎందుకు ఇలా కన్వర్ట్ చేసుకున్నాను అని అంటే నాకు ప్రాపర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ఐ యూస్ దిస్ మెథడ్. షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీయాలంటే ఎగ్జాక్ట్ ఫిగర్ ఇస్ దిస్ వన్ ఓన్లీ. ఓకే. సో వాట్ ఈస్ మా? సో ఇట్ ఈస్ 25. దిస్ డిస్టెన్స్ ఈస్ 4 meters and this one is 2 meters. This 25 kilonewton per meter is moving throughout the span. ఇక్కడ వరకే మెన్షన్ చేసుకోవచ్చు. ఈ యూడిఎల్ అనేది త్రూఅవుట్ ద స్పాన్ అంటే హియర్ అండ్ హియర్ సేమ్ అనమాట. ఓకేనా? సో నాకు ఇక్కడ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఐ షుడ్ అజ్యూమ్ ద బీమ్ యాజ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అండ్ ఐ షుడ్ క్యాలిక్యులేట్ ద రియాక్షన్స్. సో నాకు అప్వర్డ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ డౌన్వర్డ్ ఫోర్సెస్ కాబట్టి ఆర్ఏ ప్లస్ ఆర్బి. ఇక్కడ నాకు ఇక్కడ ఏం చూడండి అమ్మా, ఇది నేను ఇక్కడ ఈ బీమ్ నేను సింప్లీ సపోర్టెడ్ బీమ్గా అజ్యూమ్ చేసుకొని రియాక్షన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి, రైట్? ఓకే. అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ డౌన్వర్డ్ ఫోర్స్ కాబట్టి దిస్ ఏ అండ్ దిస్ వన్ ఇస్ బి అండ్ దిస్ వన్ ఇస్ సి. డౌన్వర్డ్ ఫోర్సెస్ అంటే 25 into 6. యూడిఎల్ కాబట్టి ఏంటది? ఫోర్స్ ఇన్ డిస్టెన్స్. త్రూఅవుట్ ద
UDL load is 25 and throughout the length is 4 plus 2, 6. So RA plus RB is equal to 25 into 6. So it is nothing but 150. So we know the RB value, how much we got? RB value I had got as 106.24. Just to substitute that value. RB 106.24 no. So RA plus 106.24 is equal to 150. So RA is equal to 150 minus 106.24. So on doing calculation, I will get as so I got the RA value as 43.75. So I had completed calculating the reactions. RA value వచ్చింది, నాకు RB value కూడా వచ్చింది. So I can easily calculate the shear force and bending moment diagram. Once again I am drawing this diagram. So it is nothing but 2 meters and this one is 4 meters. UDL how much? It is nothing but 25 kilonewton per meter. A, B and C. Okay. So I need to calculate shear force at A. Shear force at A and is nothing but RA value. Shear force at A enta 43.75. Shear force at B కావాలి నాకు. So B. So నాకు యొక్క left side portion తెలియాలి, right side portion కూడా తెలియాలి. This is my left side and this is my right side. So why? Because I am calculating here UDL is uniformly distributed. So అది left side అయినా మోవచ్చు, right side అయినా మోవచ్చు. So I need to calculate both sides. Shear force at B left అంటే upward force minus left side ఏమైనా యాక్ట్ అవుతుంది, Bకి లెఫ్ట్ దాని యొక్క లోడ్ ఫోర్స్ ఇంటూ 25 into 4. So it is nothing but 43.75 minus 100. So 43.75 minus 100 అంటే it is nothing but minus 56.25. So I need to calculate shear force at B right. Okay, shear force at B right ante దాని యొక్క left side portion plus B point ante B దాని it is at B point propped value is moving upwards plus prop value plus RB ante enta minus 56.25 plus RB value మనకి ఎంత వచ్చింది 106.24. This RB is nothing but my propped value. Okay, so it is nothing but 106.24. So it is nothing but 49.99. I am writing it as 50. Okay, 48.99 ma. So approximate is nothing but 50. So shear force at C తెలియాలి నాకు. So shear force at C is nothing but upward force. C పాయింట్ దగ్గర ఏమేమి యాక్ట్ అవుతుంది మా లెఫ్ట్ సైడ్ పోర్షన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ దీని యొక్క లోడ్ ఎంత 25, దాని యొక్క డిస్టెన్స్ ఎంత 2. సో ఫోర్స్ ఇంటూ 25 into 2. So 50 minus 50 is equal to 0. Shear force at C is equal to 0. How the diagram will come? A, B and C. Shear force at A అంటే ఎంత వచ్చింది 43.75. Shear force at B left side ఎంత minus 56.25, minus కాబట్టి downward 56.25. right ఎంత మా 50. Okay, 50. Okay, since A type of load act అవుతుంది UDL, so I am joining like this. So shear force at C ఎంత 0. So I am joining at 0 point. This is positive and this is positive and this is negative. This is my shear force diagram. Now I need to draw the bending moment diagram for this diagram. Now we will calculate the bending moment diagram values. See here. So now I had calculated the shear force diagram for the given beam. Now I will calculate the bending moment diagram for the given beam. So bending moment diagram ante now I am taking the fixed beam. Why? Because for a fixed beam moment will be act. So it's nothing but this distance is 4 meters and this distance is 2 meters. Overall UDL is acting at 25 kilonewton per meter. A point and this is B and this is C.
సో నేను ఇక్కడ మొమెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ ఫ్రీ ఎండ్. ఓకే, సో మొమెంట్ అట్ సి ఇట్ ఇస్ నథింగ్ బట్ no support is acting, no, so moment at C is equal to 0. Next one, moment at B. So moment at B దగ్గర ఏమేమి లోడ్ యాక్ట్ అవుతుంది, ఇట్ ఇస్ నథింగ్ బట్ UDL ఇంటూ డిస్టెన్స్. సో ఇట్ ఇస్ నథింగ్ బట్, సో ఇట్ ఈస్ మూవింగ్ టు, నేను టువర్డ్స్ ఏ సెక్షన్ అయితే తీసుకుంటున్నానమ్మా. సో మీకు సైన్స్ ఆల్రెడీ మీకు ఐడియా ఉండే ఉంటుంది, టువర్డ్స్ ఏ తీసుకున్నప్పుడు నెగిటివ్, టువర్డ్స్ బి అనేది పాజిటివ్ అని. సో ఏ టైప్ ఆఫ్ హాగింగ్ సెక్షనే కదా మొమెంట్ అనేది, ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో లోడ్ అనేది ఇలా యాక్ట్ అవుతే హాగింగ్ అని మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఇప్పటి వరకు నా వీడియోస్ మీరు కరెక్ట్గా ఫాలో అయితే క్లియర్గా అర్థమవుతుంది. హాగింగ్ అంటే ఇస్ నథింగ్ బట్ నెగిటివ్, సో ఇట్స్ మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో మైనస్ అప్ టు బీ పాయింట్ వరకే. సో ఏంటది 25 ఇంటూ 2 ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఓకే, సో ఏంటది ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ బై 2 సిన్స్ ఇట్ ఈస్ అన్ UDL. సో అప్పుడు ఏమవుతుంది -50. ఓకే, 2 క్యాన్సిల్స్. సో మొమెంట్ అట్ B ఈజ్ ఈక్వల్ టు -50. నౌ ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ మొమెంట్ అట్ A. సో మొమెంట్ అట్ A ఏమవుతుంది అంటే ఏ దగ్గరికి ఏమేమి ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయో నాకు తెలియాలి. సో ఇక్కడ ఏ పోర్షన్ దగ్గరికి ఏమేమి ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ప్రాపర్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, UDL ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో మొమెంట్ అట్ ఏ అంటే హాగింగే కదా, ఇది కూడా -25. దీని యొక్క ఓవరాల్ డిస్టెన్స్ ఎంత, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ బై 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నాకు ప్రాప్ వాల్యూ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఇట్ ఈస్ యాక్టింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. సో ఇట్ ఈస్ ప్లస్ ఇలా చూడండమ్మా, ఇది ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఇదేంటది సాగింగ్ అంటే ఏంటి ఇక్కడ నాకు పాజిటివ్. ఓకే, సో ప్లస్ RB ఇంటూ 4. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ -25 ఇంటూ 6 ఇంటూ 3 ప్లస్ RB వాల్యూ మనకు ఎంత వచ్చిందమ్మా. సో యూ గాట్ ద RB వాల్యూ ఇస్ 106.27 ఇంటూ 4. ఓకే, సో ఆన్ డూయింగ్ క్యాలిక్యులేషన్ యూ విల్ గెట్ యాజ్ -25 into 6 into 3 plus 106.27 into 4. So you got the value as moment at A -24.92. Now I will draw the diagram. A point, B point and C point. Moment at C 0. Moment at B entama downward. So it is 50. So moment at A enta downward negative, it is nothing but 24.92. So which type of load is acting, UDL is acting, right? So UDL act out, how it will be, it is nothing but parabola. I should join this both. It is an parabola, right? So B point, C point, it is an parabola. Okay, this is negative and this is negative and this one is positive. Okay, this is my bending moment diagram for the proptic cantilever with UDL overhang. Okay, I think everyone have understood this video. So please do like, share and subscribe my channel. Thank you so much.